మసీదులో ఆడవాళ్ళ గురించి మాట్లాడు దమ్ముంటే. అసలు ఎండాకాలం కూడా బురకాలు వేసుకోవడం ఏంటరా? ఒకే సత్తుంటాను మాట్లాడా. ఒక డ్రెస్ వేసుకోవడానికి సత్తం మాట్లాడు. ప్రతి అడ్డమని అథవా సన్యాసి ఇస్లాంపై, ఇస్లాం యొక్క ఆచారాలపై, ఇస్లాంలో స్త్రీలు ధరించే బుర్ఖాలపై హేళనగా మాట్లాడుతున్నారు. ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది ఇటువంటి సన్యాసులకు. ఇస్లాంలో దైవం స్త్రీలపై సంస్కారవంతమైన దైవభీతి గల దుస్తులను అవతరం చేశాడు. తద్వారా వారికి ఆత్మగౌరవాన్ని ఇస్లాం ప్రసాదించింది. అది తట్టుకోలేని రాధా మోహన్ దాస్ ఒక్కబోస్తుంది, ఈ ఎండలో కూడా బుర్ఖాలేంటి అని చెప్పి హేళనగా మాట్లాడుతున్నారు. ఎంత వేడిదైనా తట్టుకుంటారు తప్ప చెడు చూపుల యొక్క తూటాలకు రక్షణ కవచంగా ఉపయోగించే బుర్ఖా ముస్లిం స్త్రీలు ఎన్నటికీ వీడరు. ఎందుకంటే దైవ ఆదేశాన్ని వారు ఇక్కడ వేడిని తట్టుకుంటారు, అక్కడ నరకాగ్ని వేడిని తట్టుకోలేరు. కాబట్టి ఇక్కడ సహనం వహిస్తారు. ఎంత ఒక్కబోసినా ఎంత వేడి ఉన్నా సరే వారు దైవానికి భయపడి ఈ బుర్ఖా అనేది వారు పాటిస్తూనే ఉంటారు. మరి ఇంటి విద్వేషాలు ఎటువంటి హేళన హిందూ ధర్మం నేర్పిందంటే ఎంత మాత్రం కాసోర్లరా. అద్వైష్ట సర్వభూతానాం మైత్రి కరుణ ఏవచ. సమస్త ప్రాణుల ద్వేషము లేనివాడు నాకు ఇష్టడని చెప్పి భగవద్గీత చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ రాధా మోహన్ దాస్ తెల్లారితే హిందువులపై, క్రైస్తవులపై, ముస్లింలపై విషం చిమ్ముతూ ఉంటాడు. నరనరాల్లో విద్వేషం అతనికి ఉంది. తన కడుపులో ఉన్న మలాన్ని నోటితో కప్పుతూ ఉంటాడు ఈ రాధా మోహన్ దాస్. ఇటువంటి ఉన్మాదులకు ఏదో ఒక రోజు ప్రజలు బుద్ధి చెప్తారు. అందుకే పెద్దలు అంటారు, నీతి లేనివాడు కోతి కన్నా పాడు అని.